This is Karan Kumar. Welcome to our channel. Let's learn today. Okay. So ఈ రోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ క్లాస్ చూద్దాం. సో అందులో లాస్ట్ క్లాస్ లో మనం ప్యాకింగ్ ఎఫిషియన్సీ చూసాం. సో నెక్స్ట్ టాపిక్ imperfections in solids. Imperfections in solids. ఓకే, సో ఇక్కడ నుంచి టాపిక్స్ మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని ఇక్కడ నుంచి వచ్చే టాపిక్స్ లోనే ఉంటాయి. ఓకే, సో చూడండి ఇంపర్ఫెక్షన్స్ ఇన్ సాలిడ్స్. సో అసలు ఇంపర్ఫెక్షన్ అంటే ఏంటి? వీటినే డిఫెక్ట్స్ అంటాం. ఏమంటాం? డిఫెక్ట్స్ ఇన్ సాలిడ్. డిఫెక్ట్స్ ఇన్ సాలిడ్స్. జనరల్ గా మీరు వర్డ్ వినే ఉంటారు, డిఫెక్ట్. నీకు ఏదో డిఫెక్ట్ ఉంది, సో సంథింగ్ డిఫెక్ట్ ఉంది. సో అలాగే ఇక్కడ సాలిడ్స్ లో కూడా డిఫెక్ట్స్ ఉంటాయి. వాట్ ఈజ్ మెంట్ బై డిఫెక్ట్? ఇక్కడ సాలిడ్ లో డిఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ద irregularities or deviations of constant particles in crystalline substance is called defect. ఓకే, మనం ఈ చాప్టర్ లో ఏ సాలిడ్స్ గురించి చదువుతాం? క్రిస్టలైన్ సాలిడ్స్ గురించి చదువుతున్నాం. క్రిస్టలైన్ సాలిడ్స్ లో మనకి కాన్స్టెంట్ పార్టికల్స్ అనేటువంటివి రెగ్యులర్ డిసిప్లైన్డ్ మేనర్ లో లాంగ్ రేంజ్ ఆర్డర్ ఉంటుంది. మేము డిఫరెన్సెస్ చూసాం క్రిస్టలైన్ సాలిడ్స్ కి, అమార్ఫస్ సాలిడ్స్ కి. మనం ఈ చాప్టర్ లో ట్రూ సాలిడ్స్ ఏంటి? క్రిస్టలైన్ సాలిడ్స్. సో ఆ క్రిస్టలైన్ సాలిడ్స్ గురించి చూసేటప్పుడు మనకి అక్కడ కాన్స్టెంట్ పార్టికల్స్ అనేటువంటివి డిసిప్లైన్ మేనర్ లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో సాలిడ్స్ గా సో ఈ విధంగా అరేంజ్ అయ్యి ఉంటుంది, డిసిప్లైన్డ్ మేనర్. సో ఈ విధమైనటువంటి అరేంజ్మెంట్ ఉంటుంది క్రిస్టలైన్ సాలిడ్స్ లో. అయితే ఒక్కొక్కసారి either ఫిజికల్ ప్రాపర్టీస్ వల్ల లేకపోతే కెమికల్ ప్రాపర్టీస్ వల్ల ఏమవుతుందంటే ఈ డిసిప్లైన్డ్ మేనర్ అనేటువంటిది డిస్టర్బ్ అవుతుంది. అంటే ఈ స్ట్రక్చర్ ఎలా అయిపోతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో కొన్ని ఆటమ్స్ అనేటువంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆటమ్ మిస్ అయింది, ఓకేనా? లేకపోతే అయాన్స్ అవ్వచ్చు. సో ఈ విధంగా ఈ డిసిప్లైన్ మేనర్ ఏమవుతుంది? డిస్టర్బ్ అవుతుంది. సో ద irregularities or deviations of arrangement of constant particles in crystalline substance. అంటే క్రిస్టలైన్ సాలిడ్స్ లో కాన్స్టెంట్ పార్టికల్స్ అనేటువంటివి డిసిప్లైన్ మేనర్ లో అరేంజ్ అయి ఉంటాయి. సో కొన్ని కండిషన్స్ వల్ల అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ సాలిడ్ స్టేట్ లో ఉన్నటువంటి ఈ క్రిస్టలైన్ సాలిడ్స్ లో ఉన్నటువంటి ఈ డిసిప్లైన్ మేనర్ డిస్టర్బ్ అవుతుంది. దాన్నే మనం ఏమంటాం? డిఫెక్ట్ అంటాం. క్లియర్ అయిందా? డిఫెక్ట్ అంటే అర్థమైంది కదా. సో కాబట్టి ఈ డిఫెక్ట్స్ గురించి చూద్దాం. టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ద irregularities or deviations of arrangement of constant particles in crystalline substance is called defect. ఓకే, డెఫినేషన్ క్లియర్ కదా. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్. ఓకే, జనరల్ గా మీకు టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ టూ టైప్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ పాయింట్ డిఫెక్ట్స్. Point defects or point imperfections. Second one is line defects. Okay, so defect definition చూసాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ లో పాయింట్ డిఫెక్ట్స్ ఆర్ లైన్ డిఫెక్ట్స్. సో మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ క్లాస్ లో ఓన్లీ పాయింట్ డిఫెక్ట్స్ గురించి చదువుతాం. లైన్ డిఫెక్ట్స్ గురించి హైయర్ క్లాసెస్ లో చదువుకుంటాం. సో పాయింట్ డిఫెక్ట్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్, పాయింట్ డిఫెక్ట్స్. These are the defects
These are the defects. Irregularities around an atom or point, around an atom or point is called point defects, So సింగిల్ ఆటమ్ మిస్ అవడం. పాయింట్ అంటే ఏంటి, మనం లాటిస్ పాయింట్ అన్న ఆటమ్ ఆర్ అయాన్ ఆర్ మాలిక్యూల్. సో ఒక ఆటమ్ ఆ పర్టికులర్ ఆ కాన్స్టెంట్ పార్టికల్స్ ఒక ఆటమ్ మిస్ అవ్వడం, లేకపోతే అయాన్ మిస్ అవ్వడం, ఓకే క్యాటయాన్ ఇదర్ క్యాటయాన్ ఆర్ యానియాన్. సో ఆ క్యాటయాన్ అనేటువంటిది ఇంటర్స్టిషియల్ సైట్ లో అరేంజ్ అవ్వడం. సో ఈ విధంగా అక్కడ మనం ఏంటంటే ఆ ఇర్రెగ్యులారిటీ అనేటువంటిది ఒక ఆటమ్ గురించే మాట్లాడతాం, ఒక పాయింట్ గురించే మాట్లాడతాం. సో దాన్ని పాయింట్ డిఫెక్ట్స్ అంటాం. దాన్ని ఏమంటాం, పాయింట్ డిఫెక్ట్స్. ఓకే, పాయింట్ డిఫెక్ట్స్. లైన్ డిఫెక్ట్స్. వాట్ అబౌట్ లైన్ డిఫెక్ట్స్? లైన్ డిఫెక్ట్స్ మీన్స్ లైన్ అంటే ఏంటి, జనరల్ గా మనకి గ్రూప్ ఆఫ్ ఆటమ్స్. దీస్ ఆర్ ది డిఫెక్ట్స్. irregularities around some rows of lattice points. ఇక్కడ ఓన్లీ ఒక పాయింట్, పర్టికులర్ పాయింట్ లేదా పర్టికులర్ ఆటమ్. ఇక్కడ సమ్ రోస్ ఆఫ్ లాటిస్ పాయింట్స్. లైన్ డిఫెక్ట్స్ అంటే దీస్ ఆర్ ది డిఫెక్ట్స్, irregularities around some rows of lattice points. ఇక్కడ ఓన్లీ మనము ఇండివిజువల్ పాయింట్ బేస్ చేసుకుని చెప్తాం. అంటే ఇక్కడ ఈ ఆటమ్స్ ఇలా అరేంజ్ అయి ఉంటాయి కదా. సో ఒక ఆటమ్ మిస్ అయింది, ఏదో ఒక ఆటమ్ మిస్ అయింది, లేకపోతే ఒక ఆటమ్ ఇలా ఇంటర్స్టిషియల్ సైట్ లో అరేంజ్ అయి ఉంటుంది. సో ఇలా మనం ఇక్కడ లైన్ డిఫెక్ట్స్, పాయింట్ డిఫెక్ట్స్ ఏంటంటే సింగిల్ ఆటమ్ గురించి చెప్తాం, సింగిల్ ఆటమ్ ఆర్ సింగిల్ పాయింట్. ఇక్కడ ఏంటంటే సమ్ రోస్ ఆఫ్ లాటిస్ పాయింట్స్, ఇలాంటి కొన్ని కంప్లీట్ ఆటమ్స్ అనేటువంటివి డిస్టర్బ్ అవుతాయి, కొన్ని రోస్ డిస్టర్బ్ అవుతాయి. ఓకేనా, రోస్ డిస్టర్బ్ అవుతాయి. ఇక్కడ వచ్చేసరికి సింగిల్ పాయింట్ ఆర్ సింగిల్ ఆటమ్ డిస్టర్బ్ అవుతుంది, అవి పాయింట్ డిఫెక్ట్స్. సో లైన్ డిఫెక్ట్స్ మనకు అవసరం లేదు, ఓన్లీ పాయింట్ డిఫెక్ట్స్ మన సిలబస్ లో ఉంది. ఓకే, పాయింట్ డిఫెక్ట్స్ మనకి సిలబస్ లో ఉంది. ఓకే, లైన్ డిఫెక్ట్స్ అంటే ఎడ్జ్ డిస్లొకేషన్, స్క్రూ డిస్లొకేషన్, అవి హయ్యర్ క్లాసెస్ లో చదువుకుంటాం. పాయింట్ డిఫెక్ట్స్ గురించి చూద్దాం. పాయింట్ డిఫెక్ట్స్, లైన్ డిఫెక్ట్స్ అంటే అర్థమైందా? దీస్ ఆర్ ది డిఫెక్ట్స్, irregularities around an atom. సో ఆటమ్ ని ఆటమ్ గా మిస్ అవడం కానీ, లేకపోతే ఇంటర్స్టిషియల్ సైట్ లో కానీ అరేంజ్ అట్లాంటి డిఫెక్ట్ కనుక దానికి మనం పాయింట్ డిఫెక్ట్ అంటాం. లైన్ డిఫెక్ట్ అంటే సమ్ రోస్, ఓన్లీ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ కలిసి మనకి ఆ క్రిస్టలైన్ సాలిడ్ యొక్క స్ట్రక్చర్ డిస్టర్బ్ అవుతుంది. సో అవి లైన్ డిఫెక్ట్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ టైప్స్ చూద్దాం. ఇప్పుడు పాయింట్ డిఫెక్ట్స్ మనం ఓన్లీ పాయింట్ డిఫెక్ట్స్ గురించి మాట్లాడుకుంటాం. సో పాయింట్ డిఫెక్ట్స్ ఆర్ జనరల్లీ త్రీ టైప్స్. పాయింట్ డిఫెక్ట్స్ ఎన్ని టైప్స్? త్రీ టైప్స్. అందులో ఫస్ట్ వన్ స్టాయికియోమెట్రిక్ defects. Second one is non-stoichiometric defects. Okay, and third one impurity defects. ఓకే, సో మనం టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ చూస్తున్నామండి. అందులో టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ లో డిఫెక్ట్స్ ఆర్ జనరల్లీ టూ టైప్స్, పాయింట్ డిఫెక్ట్స్, లైన్ డిఫెక్ట్స్. సో పాయింట్ డిఫెక్ట్స్ అంటే ఏంటో చెప్పాను, లైన్ డిఫెక్ట్స్ అంటే ఏంటో చెప్పాను. సో పాయింట్ డిఫెక్ట్స్ అంటే మళ్ళీ పాయింట్ డిఫెక్ట్స్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ టైప్స్. ఫస్ట్ వన్ ఇస్ stoichiometric defects, non-stoichiometric defects, impurity defects. So stoichiometric defects are again classified into four types. So four types. First one vacancy defect. Second one is interstitial defect. Okay, so next one is Schottky defect, and fourth one Frenkel defect. So ఈ రెండు డిఫెక్ట్స్ 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్ గా ఈ రెండు క్వశ్చన్స్ అడుగుతా ఉంటాడు. ఓకే, మనకి సాలిడ్ స్టేట్ లో ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ లో 3 క్వశ్చన్స్ ఉంటాయి, రెగ్యులర్ గా రిపీట్ అవుతూ ఉంటాయి.
90% ఈ క్వశ్చన్స్ ఇస్తా ఉంటాడు. ఫస్ట్ వన్ బ్రాగ్స్ ఈక్వేషన్, నేను ఇంకా అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అలాగే నెక్స్ట్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ చెప్తాను. ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ లో ఇన్సులేటర్స్, కండక్టర్స్, సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ టాపిక్. సో అలాగే డిఫెక్ట్స్ లోకి వచ్చేసరికి ఫ్రెంకెల్ డిఫెక్ట్, షార్ట్కీ డిఫెక్ట్. ఈ 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఇప్పుడు సాలిడ్ స్టేట్ నుంచి. ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఓకే, సో మనకి ఫ్రెంకెల్ డిఫెక్ట్, షార్ట్కీ డిఫెక్ట్. ఇంకా తప్పితే ప్యాకింగ్ ఎఫిషియన్సీ. ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఆల్రెడీ క్లాస్ అయిపోయింది అది. సో ఇప్పుడు వరకు మొన్నటి వరకు చెప్పిన పోర్షన్ అంతా కూడా ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి చెప్పుకోబోయే టాపిక్ ఆబ్జెక్టివ్ ప్లస్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో కాబట్టి కేర్ఫుల్ గా వినండి ఈ లెసన్స్ అన్ని కూడా, ఇక్కడ నుంచి వచ్చే లెసన్స్. సో ఫ్రెంకెల్ డిఫెక్ట్ అండ్ షార్ట్కీ డిఫెక్ట్, ఇవి 4 టైప్స్. సో ఇంప్యూరిటీ డిఫెక్ట్స్ లో మనకి టైప్స్ ఏమి ఉండవు. నెక్స్ట్ నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ ఆర్ 2 టైప్స్. నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ ఆర్ 2 టైప్స్. మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్, మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్, మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ అండ్ మెటల్ వేకెన్సీ డిఫెక్ట్. మెటల్ వేకెన్సీ defect, metal vacancy defect. Okay, non-stoichiometric defects are 2 types: metal excess defect, metal vacancy defect. సో ఈ మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ అనేటువంటిది 2 కండిషన్స్ వల్ల వస్తుంది మనకి. అది ఏంటన్నది మనం ఈ మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ లో చెప్పుకుందాం. ఓకే, అర్థమైందా? పాయింట్ డిఫెక్ట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్: stoichiometric defects, non-stoichiometric defects, impurity defects. Stoichiometric defects are classified into 4 types: vacancy defect, interstitial defect, Schottky defect, Frenkel defect. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ గురించి చూద్దాం. స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ గురించి చూద్దాం. ఓకే, సో టైప్స్ ఆఫ్ డిఫెక్ట్ చెప్తున్నానండి నేను. టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ మనకి జనరల్ గా 2 టైప్స్: పాయింట్ డిఫెక్ట్స్, లైన్ డిఫెక్ట్స్. పాయింట్ డిఫెక్ట్స్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్: stoichiometric defects, non-stoichiometric defects, impurity defects. Okay, so stoichiometric defects again classified into 4 types. So first one is vacancy defect, interstitial defect, Frenkel defect, Schottky defect. ఇప్పుడు మనం పాయింట్ డిఫెక్ట్స్ గురించి చూద్దాం. సారీ, stoichiometric defects. Stoichiometric defects. Stoichiometric defects. అందులో ఫస్ట్ వన్ ఏం చెప్పానండి? వేకెన్సీ డిఫెక్ట్. వేకెన్సీ డిఫెక్ట్. దిస్ డిఫెక్ట్ ఈస్ ఓకే. సో ఈ డిఫెక్ట్ ఎందుకు ఎగ్జాంపుల్ తో చూద్దాం. ప్రతిదీ ఎగ్జాంపుల్ తో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. సో మనకి వేకెన్సీ డిఫెక్ట్, ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ రెండు కూడా నాన్ అయానిక్ సాలిడ్స్ కి సంబంధించినవి. ఏమేంటంటే అవి వేకెన్సీ డిఫెక్ట్, ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ రెండు కూడా నాన్ అయానిక్ సాలిడ్స్. రెండు కూడా నాన్ అయానిక్ సాలిడ్స్ కి సంబంధించినవి. ఓకే, vacancy defect and interstitial defect are related to non-ionic solids. Frenkel defect and Schottky defect, Frenkel defect and Schottky defect are related to ionic solids. Ionic solids. సో నాన్ అయానిక్ సాలిడ్స్ కాబట్టి జనరల్ గా మనకి ఈ విధమైన అరేంజ్మెంట్ ఉంది. ఓకే, ఇది ఒక నాన్ అయానిక్ సాలిడ్ అనుకుందాం. నాన్ అయానిక్ సాలిడ్. సో ఈ నాన్ అయానిక్ సాలిడ్ లో మనకి జనరల్ గా ఏమవుతుందంటే దిస్ వేకెన్సీ ఎఫెక్ట్ అరైజెస్ డ్యూ టు మిస్సింగ్ ఆఫ్ సమ్ లాటిస్ పాయింట్స్. మిస్సింగ్ ఆఫ్ దిస్ వేకెన్సీ డిఫెక్ట్ arises due to missing of some lattice points. Missing of some lattice points. Some lattice points అంటే సో ఈ ఆటమ్స్ మిస్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, సో ఈ విధమైన అరేంజ్మెంట్. సో డిఫెక్ట్ వచ్చిన తర్వాత బిఫోర్ డిఫెక్ట్, ఇది ఆఫ్టర్ డిఫెక్ట్ ఏమవుతుందంటే ఓకే, సో ఇది డిఫెక్ట్ వచ్చిన తర్వాత అయానిక్ సాలిడ్ అంటే దిస్ వేకెన్సీ డిఫెక్ట్ arises due to missing of some lattice points. Lattice points అంటే ఆటమ్స్. సో ఇక్కడ ఒక ఆటమ్ మిస్ అయింది, ఇక్కడ ఒక ఆటమ్ మిస్ అయింది. ఓకే, దిస్ వేకెన్సీ డిఫెక్ట్ arises due to missing of some lattice points. ఓకే, ఇది వేకెన్సీ డిఫెక్ట్ అంటే సమ్ లాటిస్ పాయింట్ ఎప్పుడైతే
మిస్సింగ్ అయినాయో ఆటోమేటిక్గా అక్కడ వేకెన్సీ ఏర్పడుతుంది. ఓకే, ఒక స్పేస్ ఏర్పడుతుంది. సో ఇక్కడ 2 ఆటమ్స్ మిస్ అయినాయి. సో ఇక్కడ ఒక వేకెన్సీ ఏర్పడ్డది, ఇక్కడ ఒక వేకెన్సీ ఫామ్ అయింది. కాబట్టి అందువల్ల దీన్ని ఏమంటారు, వేకెన్సీ డిఫెక్ట్ అంటారు. వేకెన్సీ డిఫెక్ట్. సో సమ్ లాటిస్ పాయింట్స్ మిస్ అవ్వడం వల్ల ఆ పాయింట్ లో మనకి వేకెన్సీ అనేటువంటిది ఏర్పడుతుంది, ఒక ఎంటీ స్పేస్ ఫామ్ అవుద్ది. అందువల్ల దీన్ని ఏమంటాము, వేకెన్సీ డిఫెక్ట్ అంటాం. వేకెన్సీ డిఫెక్ట్. బిఫోర్ డిఫెక్ట్ మనకి డెన్సిటీ ఎలా ఉంది, ఇక్కడ డెన్సిటీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు డెన్సిటీ ఏమవుతుందో చెక్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ ఇన్ని ఆటమ్స్ ఉన్నాయి, 2 ఆటమ్స్ మిస్ అయ్యాయి. డెన్సిటీ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా డెన్సిటీ ఈస్ డిక్రీజెస్. డెన్సిటీ ఏమవుతుందండి, డెన్సిటీ డిక్రీజెస్. డెన్సిటీ ఈస్ డిక్రీజెస్. ఓకే, అర్థమైందా, వేకెన్సీ డిఫెక్ట్. సెకండ్ డిఫెక్ట్ ఈస్ ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్. చాలా సింపుల్ డిఫెక్ట్స్ ఇవి. ఓకే, ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్. ఫస్ట్ వాట్ ఈస్ ఇంటర్స్టిషియల్ సైట్? వాట్ ఈస్ ఇంటర్స్టిషియల్ సైట్ అంటే ఏంటో చూద్దాం. సో ఇంటర్స్టిషియల్ సైట్ అంటే ద ఎంప్టీ స్పేస్ ప్రెజెంట్ బిట్వీన్ ఆటమ్స్. ద ఎంప్టీ స్పేస్ ప్రెజెంట్ బిట్వీన్ atoms, that site is known as interstitial site అంటే ఇదన్నమాట. సో దిస్ సైట్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్స్టిషియల్ సైట్. ఇంటర్స్టిషియల్ సైట్. సో ఇంటర్స్టిషియల్ సైట్ ఏమవుతుందంటే, దిస్ ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ ఎలా ఫామ్ అవుతుందంటే, సో సమ్ ఆటమ్స్ ఆర్ లొకేటెడ్ అట్ దీస్ ఇంటర్స్టిషియల్ సైట్. దీస్ ఇంటర్స్టిషియల్ సైట్ అంటే, సో ఇంటర్స్టిషియల్ సైట్ అంటే అర్థమైంది కదా, ద ఎంప్టీ స్పేస్ ప్రెజెంట్ బిట్వీన్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్, దట్ సైట్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్స్టిషియల్ సైట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఆటమ్స్ మిస్ అయిపోయి, ఓకే, ఆటమ్స్ మిస్ అయ్యి ఈ ఇంటర్స్టిషియల్ సైట్ లో ఇలా లొకేట్ అవుతూ ఉంటాయి. ఇంటర్స్టిషియల్ సైట్ లో లొకేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి దిస్ ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ arises due to some atoms are located at interstitial site. This defect arises due to some atoms are located at interstitial site. So that defect is known as interstitial defect. సో ఇక్కడ డెన్సిటీ ఏమవుతుందో చెప్పండి. జనరల్ గా మనకి బిఫోర్ డిఫెక్ట్ ఈ విధంగా ఉంది. బిఫోర్ డిఫెక్ట్ ఈ విధంగా. సో ఇక్కడ ఉన్నటువంటి ఆటమ్ ఇక్కడికి వెళ్ళింది, డెన్సిటీ రిమైన్స్ కాన్స్టెంట్. అక్కడ ఉన్నటువంటి రెగ్యులర్ ప్యాటర్న్ లో ఉన్నటువంటి ఆటమ్ వెళ్ళి ఇంటర్స్టిషియల్ సైట్ లోకి వెళ్ళింది. ఆటమ్ మిస్ అవ్వడం కానీ ఏం జరగలేదు. అంటే డెన్సిటీ ఎలా ఉంటుంది, రిమైన్స్ కాన్స్టెంట్. బిఫోర్ డిఫెక్ట్ ఎలా ఉందో ఆఫ్టర్ డిఫెక్ట్ కూడా డెన్సిటీ అలాగే ఉంటుంది. డెన్సిటీ రిమైన్స్ కాన్స్టెంట్. This is about the vacancy defect and interstitial defect. These two defects are related to non-ionic solids. సో నెక్స్ట్ చూద్దాం. చూడండి, స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ లో 4 డిఫెక్ట్స్ కదా. వేకెన్సీ డిఫెక్ట్ అయిపోయింది, సెకండ్ వన్ ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ అయింది. ఇప్పుడు మనము షార్ట్ కీ డిఫెక్ట్ చూద్దాం. షార్ట్ కీ డిఫెక్ట్. సో షార్ట్ కీ డిఫెక్ట్ ఫ్రెంకెల్ డిఫెక్ట్ కి దేనికి రిలేటెడ్ అని చెప్పాను నేను. షార్ట్ కీ డిఫెక్ట్ ఫ్రెంకెల్ డిఫెక్ట్ ionic solids, related to ionic solids. Okay, so third one, short key defect. So this is nothing but vacancy defect in ionic solids. This short key defect is related to vacancy defect. Vacancy defect non-ionic solids లో అని చెప్తాం. షార్ట్ కీ డిఫెక్ట్ అయానిక్ సాలిడ్స్ సేమ్ ఈక్వల్ టు వేకెన్సీ డిఫెక్ట్. అంటే వేకెన్సీ డిఫెక్ట్ అంటే ఏమని చెప్పాను, ఆటమ్స్ మిస్ అయిపోతాయి. సమ్ ఆటమ్స్ ఆర్ మిస్డ్. ఓకే, ఇలాగే షార్ట్ కీ డిఫెక్ట్ లో మరి ఇది అయానిక్ సాలిడ్స్ కదా. అయానిక్ సాలిడ్స్ అంటే ఏముంటాయి, అయానిక్ సాలిడ్స్ అంటే అయాన్స్ ఉంటాయి, క్యాటయాను యానయాను ఉంటాయి. సో కాబట్టి షార్ట్ కీ డిఫెక్ట్ లో మనకి పాజిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్, పాజిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్, పాజిటివ్ చార్జ్, నెగిటివ్ పాజిటివ్, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్. ఓకే, సో ఇది షార్ట్ కీ డిఫెక్ట్. షార్ట్ కీ డిఫెక్ట్ లో ఏముంది, వేకెన్సీ డిఫెక్ట్ అంటే ఏంటి, ఆటమ్స్ ఆర్ మిస్డ్, సమ్ ఆటమ్స్ ఆర్ మిస్డ్.
ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ cations missed is equal to number of anions missed. ఓకే, ఎందుకంటే ఆటమ్ ఈజ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ కాబట్టి ఎన్నైతే క్యాటయాన్స్ మిస్ అయినాయో, ఎన్నైతే పాజిటివ్ చార్జెస్ మిస్ అయినాయో అన్నే నెగిటివ్ చార్జెస్ మిస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యానయాన్ మిస్ అయింది, సో ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ గా ఉందా లేదా? ఓకే, ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. సో కాబట్టి నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ మిస్డ్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ యానయాన్స్ మిస్డ్. అలాగే వీటిని స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అంటాం. స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అని ఎందుకు అంటామంటే స్టాయికియోమెట్రిక్ డు నాట్ డిస్టర్బ్ ది స్టాయికియోమెట్రిక్ రేషియో. అంటే దాని అర్థం ఏంటంటే, సో నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ మిస్డ్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ యానయాన్స్ మిస్డ్. అక్కడ వరకు క్లియర్ కదా? సో ఇక్కడ మనకి ఇనీషియల్ గా ఎన్ని పాజిటివ్ చార్జెస్ ఉన్నాయి? ఇక్కడ పాజిటివ్ చార్జ్ కదా, ఓకే, ఇక్కడ నెగిటివ్ చార్జ్. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ చార్జెస్ ఎన్ని? 8. సో నెగిటివ్ చార్జెస్ ఎన్ని? 8. ఓకే, దాని స్టాయికియోమెట్రీ ఎంత? 8:8. ఓకే, సో అలాగే ఇప్పుడు ఇక్కడ క్యాటయాన్ మిస్ అయింది. సో ఇక్కడ కూడా యానయాన్ మిస్ అయింది. ఒక యానయాన్ ఒక క్యాటయాన్ మిస్ అయింది. సో అప్పుడు ఎంత అయింది? 7:7. సో అప్పుడు కూడా స్టాయికియోమెట్రీ రేషియో ఎలా ఉంది? క్యాటయాన్స్ ఎన్ని ఉన్నాయి, యానయాన్స్ కూడా అన్నీ ఉన్నాయి కదా. సో అందువల్ల వీటిని స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అంటారు. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ డిఫెక్ట్ ముందర, అలాగే డిఫెక్ట్ తర్వాత క్యాటయాన్స్ నెంబరు యానయాన్స్ నెంబరు ఈక్వల్ గానే ఉంటుంది. స్టాయికియోమెట్రీ ఏమి డిస్టర్బ్ అవ్వదు. అదే నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అని చెప్పాను కదా, అందులో స్టాయికియోమెట్రీ డిస్టర్బ్ అవుతుంది. స్టాయికియోమెట్రీ అనేటువంటిది డిస్టర్బ్ అవుతుంది. డిఫెక్ట్ ముందర రేషియో ఒకలా ఉంటే డిఫెక్ట్స్ తర్వాత ఒకలా ఉంటుంది రేషియో. అందువల్ల ఇది స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అంటే. సో డు నాట్ డిస్టర్బ్ ద స్టాయికియోమెట్రీ రేషియో. షార్ట్ కి డిఫెక్ట్ అంటే అర్థమైంది కదా. సో కాబట్టి వీటికి ఎగ్జాంపుల్స్ NaCl, ఓకే, KCl, CaCl, AgBr. ఓకే, సో ఇక్కడ కండిషన్ ఏంటంటే సైజ్ ఆఫ్ షార్ట్ కి డిఫెక్ట్ మెయిన్ గా వెయిట్ లో ఉంటదంటే సైజ్ ఆఫ్ క్యాటయాన్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ యానయాన్. సో ఫస్ట్ గ్రూప్ లో ఉన్నటువంటి ఈ సోడియం, పొటాషియం, సీజియం వీటి యొక్క క్యాటయాన్స్ యొక్క సైజు హాలోజన్స్ యొక్క యానయాన్ సైజ్ కి ఈక్వల్ గా ఉంటుంది. అందువల్ల షార్ట్ కి డిఫెక్ట్ జనరల్ గా వీటిలో ఉంటుంది. NaCl, KCl, CaCl అండ్ AgBr. ఓకే, ఇది షార్ట్ కి డిఫెక్ట్. సో ఫోర్త్ వన్ ఫ్రెంకెల్ డిఫెక్ట్. సో ఫ్రెంకెల్ డిఫెక్ట్, సో జనరల్ గా మనం ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ ఆల్రెడీ చెప్పాను మీకు. సో అది నాన్ అయానిక్ సాలిడ్స్ లో, ఇది ఫ్రెంకెల్ డిఫెక్ట్ అయానిక్ సాలిడ్స్ లో. సో కాబట్టి ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏమవుతుంది మనకి జనరల్ గా పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. సో ఓకే చూడండి, ఫ్రెంకెల్ డిఫెక్ట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్. జనరల్ గా క్యాటయాన్స్ అనేటువంటివి ఇంటర్స్టిషియల్ సైట్ ని ఆక్యుపై చేసుకుంటాయి. ఎందుకంటే జనరల్లీ cations are occupied at interstitial sites. Okay, why? Because in size cations very small in size. Cations are small in size when compared with anions. సో క్యాటయాన్ సైజ్ తక్కువగా ఉంటుంది, తర్వాత న్యూట్రల్ ఆటమ్, తర్వాత యానయాన్ సైజ్ ఎక్కువగా ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లో చూసాం. సో జనరల్లీ క్యాటయాన్స్ ఆర్ ఆక్యుపైడ్ అట్ ఇంటర్స్టిషియల్ సైట్. ఇది ఎందుకంటే డ్యూ టు క్యాటయాన్స్ ఆర్ స్మాల్ ఇన్ సైజ్.
సో అప్పుడు ఈ క్యాటయాన్స్ అనేటువంటివి ఇక్కడ నేను క్యాటయాన్ మిస్ చేస్తున్నాను. ఈ క్యాటయాన్ అనేటువంటిది ఇంటర్స్టిషియల్ సైట్ లో ఇలా ఆక్యుపై అవుతుంది. ఓకే, ఇంటర్స్టిషియల్ సైట్ లో ఇలా ఉంటది అనమాట. సో ఈ డిఫెక్ట్ ని ఏమంటామంటే మనము ఫ్రెంకెల్ డిఫెక్ట్ అంటాం. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే సైజ్ ఆఫ్ క్యాటయాన్ వెరీ స్మాల్ దెన్ సైజ్ ఆఫ్ యానయాన్. ఎందుకంటే ఇంటర్స్టిషియల్ సైట్ స్పేస్ తక్కువ. సో అందువల్ల క్యాటయాన్ అక్కడ ఆక్యుపై చేసుకుంటది కాబట్టి సైజ్ చాలా తక్కువగా ఉంటుంది, ఇంటర్స్టిషియల్ సైట్ లోకి ఈజీగా వెళ్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి AgCl, AgBr, AgI, ZnS. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే AgBr షోస్ ఫ్రెంకెల్ డిఫెక్ట్ అండ్ షార్ట్కీ డిఫెక్ట్. AgBr షోస్ ఫ్రెంకెల్ అండ్ షార్ట్కీ డిఫెక్ట్. This is about the షార్ట్కీ డిఫెక్ట్ అండ్ ఫ్రెంకెల్ డిఫెక్ట్. సో మనకి స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్. సో ఓవరాల్ గా చెప్తున్నాను చూడండి ఇక్కడ. సో స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ 4 types. First one is vacancy defect. Second one is interstitial defect. Vacancy defect and interstitial defects are related to ionic solids. So next one is Schottky defect and Frenkel defects. So vacancy defect and interstitial defect are related to non-ionic solids. So Schottky defect and Frenkel defect are related to ionic solids. So akkada okay. అలాగే ఇక్కడ షార్ట్కీ వేకెన్సీ డిఫెక్ట్ అంటే సమ్ లాటిస్ పాయింట్స్ ఆర్ మిస్డ్. సో ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ అంటే ఏమని చెప్పాను. సో ఇంటర్స్టిషియల్ సైట్ లో ఆటమ్స్ అనేటువంటివి ఆక్యుపై ఉంటాయి. సో ఇది వచ్చేసరికి సేమ్ ఇక్కడ అయాన్స్ ని బేస్ చేసుకొని చెప్తాం. అయాన్స్ ఏమేమి ఉంటాయి, యానయాన్స్, క్యాటయాన్స్. సో క్యాటయాన్స్ ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ మిస్డ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ anions. Why? Atom is electrically neutral. So ఇక్కడ interstitial defect అంటాం. Frenkel defect is also known as interstitial defect in ionic solids. Generally cations are occupied at interstitial sites. What is interstitial site? The space present between the two ions or two atoms, that space is known as interstitial site. So due to cations are small in size. So cations, why cations are occupied at interstitial site? Because of size of cation is very small when compared with anion. So examples are AgCl, AgBr, AgI and ZnS. So Frenkel defect to Schottky defect. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాటమ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ కాబట్టి మీరు ఎన్ని క్యాటయాన్స్ మిస్ చేసినట్టేస్తే అన్ని యానయాన్స్ కూడా మిస్ చేసినట్టు వేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. ఓకే, ఇక్కడ డెన్సిటీ ఏమవుతుంది, డెన్సిటీ ఏమవుతుంది ఇక్కడ. సో మిస్ అయింది కాబట్టి డెన్సిటీ ఈజ్ డిక్రీజెస్. Here density remains constant. Okay, remains constant. So this is about the stoichiometric defects.